హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో సింపుల్‌గా అండ్ టేస్టీగా క్యాటరింగ్ స్టైల్‌లో పెళ్లి భోజనాల్లో వడ్డించే బ్రెడ్ హల్వా సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 6, 7 వరకు బ్రెడ్ పీసెస్ తీసుకోవాలి. వీటిని ఒక 1 అవర్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వీటి సైడ్‌కి ఉండే ఇలా బ్రౌన్ పార్ట్ అనేది తీసివేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఆయిల్ సరిపడని వేసుకొని రెండు వైపులా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా ఇలానే ఆయిల్లో వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అన్నీ ఇలా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు షుగర్, 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఒకసారి అంతా ఇలా బాగా కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి. షుగర్ అనేది కరిగాక ఇందులోకి ఒక చిటికెడు కుంకుమ పువ్వు ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. కుంకుమ పువ్వు లేని వాళ్ళు ఒక చిటికెడు ఫుడ్ కలర్ అని వేసుకోవచ్చు. గులాబ్ జాముల పాకం కంటే ఎక్కువ, తీగ పాకం కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి పాకాన్ని. ఒక 4 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకొని ఈ బ్రెడ్ పీసెస్ అన్ని షుగర్ సిరప్లో ఇలా మునిగేటట్టు చూసుకోవాలి. అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి ఈ బ్రెడ్ పీసెస్ అన్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బ్రెడ్ పీసెస్ అని ఇలా సాఫ్ట్గా ఉడికాక ఇందులోకి కాచి చల్లార్చిన పాలను 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇలా పాలను వేసుకున్నాక మొత్తం అంతా ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గరికి అయ్యేంత వరకు ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి ఉడికాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. బ్రెడ్ పీసెస్ అనేది మొత్తానికి బాగా స్మాష్ చేసుకోవద్దండి, కొంచెం ఇలా అక్కడక్కడ ఉండేటట్టు చూసుకోవాలి. అంతేనండి, మన క్యాటరింగ్ స్టైల్లో చేసిన బ్రెడ్ హల్వా రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నోట్లో ఇలా వేసుకుంటే అలా వెన్నెలా కరిగిపోతుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన క్యాటరింగ్ స్టైల్లో చేసిన బ్రెడ్ హల్వా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.